ఈరోజు దేవుని మాట యోబు గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనము. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. 2024 సంవత్సరం అంతా కనుపాపలో భద్రపరిచాడు, జై జీవితం ఇచ్చి నడిపించాడు. మన స్థితిని బట్టి ఆయన మనకు ఎన్నో కార్యాలు, ఎవరి స్థితికి తగ్గట్టు వారికి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒక 2025 సంవత్సరం మొదటి రోజున ఆయన సన్నిధిలో గడిపాము. తిరిగి మరలా రెండవ రోజులోకి ప్రవేశించాము. ఆయన కృప ఎంతో అపరిమితంగా ఉంది. మనం వాగ్దానాలు తీసుకున్నాము. వాటి యొక్క ఆశీర్వాదాలు మన యొక్క కుటుంబాల్లో నిలిచి ఉండాలంటే, మనపై నిలిచి ఉండాలంటే, వాటిని పొందుకోవాలంటే, యొక్క మేలులు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆ మేలులను మనం చూడాలి అనుకుంటే ఏం చేయాలి? మనం నిరర్ధకమైన మాటల వైపు మనం చెవిని పెట్టకూడదు, వాటిని లక్ష్య పెట్టకూడదు. దేవుడు ఏ మాటల వైపు చెవిని పెడతాడు? మంచి మాటల వైపు, సమాధానకరమైన మాటల వైపు, అలాగే ఆయన యొక్క మాటల వైపు దేవుడు చెవిని పెడతాడు, లక్ష్య పెడతాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మనము సమాధానంగా, సంతోషకరంగా, ఇతరులకు ఆనందకరంగా ఉండే మాటలు మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తారు? వారి యొక్క ఆత్మ అసమాధానంతో ఉన్న పరిస్థితిని బట్టి వారు నోరు తెరిస్తే ఎటువంటి మాటలు వస్తాయి? అసమాధానపు మాటలే వస్తాయి, ఇతరులను కృంగదీసే మాటలు వస్తాయి, ఇతరులను బలహీనపరిచే మాటలు వస్తాయి. వారు అప్పటికప్పుడు సంతోషపడతారు, నేను మాట్లాడేసా, అయిపోయింది, ఇంక వారి పని అయిపోతుంది, ఇప్పుడు బాగా బుద్ధి వస్తుంది అని వారు అనుకుంటారు. అది అమాయకత్వం. వారికి తెలుసు అనుకోవడం నేను అనే భ్రమ అది. అంతే తప్ప వారనే మాటలకు మనం ఏమాత్రము బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం సృష్టించిన సృష్టికర్తే వాటిని చెవిని పెట్టట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. కానీ ఆయన బిడ్డలుగా చేసుకున్న నీకు, నాకు, మనందరికీ మనల్ని బాధపరిచే మాటలు, మనం కృంగదీసే మాటలు, మనం వేదన చెందే మాటలు, బలహీనపరిచే మాటలు ఎవరు వింటున్నారు? యేసయ్య వింటున్నాడు. ఎందుకు? నువ్వు బాధపడుతున్నావు కాబట్టి. ఆయన నీ బాధను చూసి సహించే దేవుడుగా లేడు. ఆయన చూసుకుంటాడు. ఈరేగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మనం ఏమాత్రము నోరు అసలు కదపకుండా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి ఆ సమయంలో. ఎందువలన? మనం చెప్పుకున్నాము, నింద పాలైనప్పుడు మీరు ధనిలు, మీ తలల మీద ఆయన ఆత్మ ఉంటుంది అని. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనతో నిలిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ఆత్మను పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మన ముందు ఉమ్ము వేస్తున్నారో, ఎవరైతే మన హృదయాన్ని గాయపరుస్తున్నారో, మనం ధన్యులమవుతున్నాము. ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనతో నిలిచేవాడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే మనతో ఉంటాడో మనకు జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. వాగ్దానాలను పొందుకున్న మనకు ఆ ఆశీర్వాదాలన్నీ మనము చూడగలుగుతాము, మనం సంతోషిస్తాము. ఈ 2025 సంవత్సరం అంతా ఆయన కృపలో, ఆయన దయలో మనం నడుస్తాము. ఇందులో ఏమాత్రము సందేహించవలసిన అవసరం లేదు. దేవుడి కృప నిండుగా మెండుగా ఉంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నిరర్ధకమైన మాటలు నువ్వు చెవిని పెట్టడం లేదయ్యా తండ్రి, వాటి వైపు లక్ష్య పెట్టట్లేదు ప్రభువా నాయన. తండ్రి, నీ బిడ్డలుగా చేసుకున్న మేము కూడా ప్రభువా నాయన వాటిని చెవిని పెట్టకుండా ప్రభువా, లక్ష్య పెట్టకుండా ప్రభువా, నీ శక్తిని మాకు ప్రసాదించండి ప్రభువా. ఎన్నో నిరర్ధకమైన మాటలు మా చెవికి వినబడుతున్నప్పుడు ప్రభువా నాయన, నీ యొక్క ఆత్మను పోగొట్టుకోకుండా ప్రభు నీ వైపు చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. కృపగల దేవా, ఈ 2025 సంవత్సరం అంతా నీ కృపలో, నీ దయలో తండ్రి నాయన నడిపించండి, పోషించండి, సంరక్షించండి ప్రభువా. ముందున్న సంవత్సరాల్లో తోడుగుండండి ప్రభువా. ముదిమొచ్చి వరకు ఎత్తుకుని వాడు నేనే అన్నావు ప్రభువా. తండ్రి, నువ్వు ఎత్తుకునే దేవుడుగా ఉన్నావు కాబట్టి నిన్ను వదలకుండా నీతో స్నేహం చేస్తూ జీవించే తండ్రి జీవితాలుగా ప్రభువా నాయన మమ్మల్ని మార్చండి ప్రభువా. నీ కృపను మాకు అనుగ్రహించండి, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా. కృపగల దేవని కృపను కోరుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.